నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో దళిత సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురి కావడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న శ్మశాన స్థలాన్ని ఒక వ్యక్తి దౌర్జన్యంగా డోజర్లతో చదును చేసి పాత సమాధులను ధ్వంసం చేశారని ఆరోపించారు. మృతదేహాల దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను నిరోధించి తమ శ్మశాన వాటికను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అచ్చుగడ్డ పలకలు ఏడదలుతుంది సమాధానం. మీరు అన్నట్టు 2.5 లచ్చినరసింహుడు. మీ దేవుడు? మాది నరసాపురం. ఇప్పుడు ఎందుకు అవుతుంది, ఎందుకు కూడా పడుతున్నారు సార్? ఊరు గుట్టాల నుంచి శ్మశానం ఉంది మాకు. ఈ శ్మశానానికి అడ్డం చేస్తున్నారు రెడ్డి గారు. రెడ్డి గారు అడ్డం చేస్తుంటే ఇంతకుముందు కరెంటు స్తంభాల గురించి ఒరే మీరు మేము ఐక్యత అయ్యి మీరు బూడ్చుకుని బూడ్చుకోర్రా అని చెప్పినాడు. చెప్పినాక సరే అని మేము వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చినాం సార్. నెరవేర్చినా కానీ పెళ్లి పేరంటం అన్నీ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఈ పొద్దు కట్టదొబ్బినారు. కట్టదొబ్బింటే మేము దాని గురించి అడ్డం వచ్చి మీరు ఏమైనా అధికారులకు ఏమైనా చెప్పారా? ఎవరికి చెప్పలే సార్, మేము ఎవరికి చెప్పలే. ఇప్పుడు గొడవ జరుగుతుంది కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోదామని ఇప్పుడు చేసినాం సార్. అది జరుగుతుంది. లచ్చినరసింహుడు. మీ దేవుడు? మాది నరసాపురం. ఇప్పుడు ఎందుకు ఎక్కడన్నా ఈ శ్మశానంలో మేము పూడ్చుకుంటుంటే రెడ్డి గారు వచ్చి అబ్జెక్షన్ చేసినారు. వాళ్ళు అబ్జెక్షన్ చేసి మమ్మల్ని ఎట్ట మాట్లాడి జారీ చేసినారు. ఈ మధ్య పుడుచుకున్నారా? ఊరు పుట్టిన పుడుచుకున్నాను. ఊరు పుట్టినాలంటే పుట్టుకుంటాడా? ఈ ఊరు పుట్టినాలంటే మరి నాలుగు నుంచి చెప్పి ఇప్పుడు అప్పుడు అడ్డగించలేదు. అప్పుడు అడగలే, ఇప్పుడు అడిగించన్నారు వాళ్ళు. ఇంకేమైనా మాట్లాడారా వాళ్ళు ఏం మాట్లాడలే. మాకు ఇక్కడ వేసి వాళ్ళము మేము ఒక దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. మాదిగా వేసి మాల వేసి మాకు గతంలో మా ముత్తాతల కాడ నుండి మాకు ఇక శ్మశానం. ఆ శ్మశానాన్ని ఇప్పుడు రెడ్డి గారు మాకు కావాలి, మాల నా కొడుకులారా, మాదిగా నా కొడుకులారా మీకు ఏడుంది అని మొత్తం డోజర్ దొబ్బి క్లీన్గా చేసినారు. మాకు సోమాది మేము బుడుసా వాళ్ళు సోమాదులు లేకుండా చేయడము. ఈ విధంగా మాకు రెడ్డి గారితో మాకు తయారై మమ్మల్ని గొడవడిచ్చారు. గతంలో ఎవరో మా ముత్తాతలకు ఇచ్చినారు. ముత్తాతల కానుండి మేము అదే కొనసాగుతున్నాం. ఈరోజు ఆయన కొని నాది అని మమ్మల్ని గొడవడిచ్చి కొట్టనీకి వస్తున్నాడు. ఇప్పుడు మేము ఎంఆర్ గారికి, అక్కడ కలెక్టర్ గారికి, ఎంఆర్ గారికి అర్జీ పెట్టాలని కోరుకుంటున్నాం. అందరం మమ్మల్ని రోజు వచ్చి తిడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు బుడిచినా ఆ మంచికి మాకు ఇదే రతన పడుతూనే ఉంది.